భర్త వీడియోలతో బ్లాక్మెయిల్. డబ్బు కడితే సరే లేకుంటే సోషల్ బెదిరింపులు. ఒక బాధితుడి ఫిర్యాదుతో వలపుదందా వెలుగులోకి. ఇదిగో వీరిని చూసారా? మంచిర్యాల జిల్లాకు చెందిన భార్యాభర్తలు గత 10 ఏళ్లుగా కరీంనగర్లోని ఆరేపల్లిలో నివాసముంటున్నారు. భర్త గ్రానైట్ ఇంటీరియర్ డిజైన్ వ్యాపారం చేయగా భార్య యూట్యూబర్. భర్త వ్యాపారంలో నష్టం రావడంతో వీరిలోని నయవంచకులు ఒక్కసారిగా నిద్రలేచారు. భార్య ఎలాగూ యూట్యూబర్ కాబట్టి ఇన్స్టాలో అర్ధనగ్న ఫోటోలతో వలపు వల్ల విసరటం మొదలుపెట్టింది. చూశారుగా, ఇలా ఈమె 1200 మంది ఫాలోవర్స్ ని సంపాదించింది. ఇక్కడి నుంచి మొదలయ్యింది అసలు కథ. తనవైన ఒంపు సొంపులు వయ్యారాలతో ఈవిడ తన ఫాలోవర్స్ తో ప్రేమాయణం సాగించేది. అది కాస్త బెడ్రూమ్ లో ప్రయాణాల వరకు వచ్చేసింది. ఈ వీడియోలన్నిటినీ ఎంతో పకడ్బందీగా చిత్రించేవాడు భర్త. చేతిలో ఉన్న వీడియోస్ ప్లే చేయాలి, కట్ చేస్తే ఈ వీడియోలు చూపించి బ్లాక్మెయిల్ చేసేవారు. వీరి బాధితుల్లో ఇటు విద్యార్థులు, అటు వైద్యులు, ఆపై పలువురు యువకులున్నారు. ఈ హనీ ట్రాప్ జంట బ్లాక్మెయిలింగ్ కి భయపడ్డ వీరు అడిగినంత డబ్బిచ్చేవారు. దీంతో వీరి వలపు వ్యాపారం 3 వీడియోలు 6 కలెక్షన్లుగా సాగిపోయేది. దీంతో వీరు భారీ ఎత్తున డబ్బు సంపాదించగలిగారు. 65 లక్షలతో ఒక ఫ్లాట్ కొనటమే కాదు, అందులో ఖరీదైన ఫర్నిచర్, 10 లక్షల విలువైన కార్, ఇలా విలాసవంతమైన జీవితాన్ని గడిపేవారు. అన్ని రోజులు ఒకలా ఉండవు. అందరూ ఒకేలా భయపడి డబ్బు చెల్లించలేరు. ఈమెకు తన ఫాలోవర్స్ లో 100 మందితో సన్నిహిత సంబంధాలుండేవి. వారిలో ఒక బాధితుడు గతేడాది కాలంగా ఈ భార్య భర్తతో ఎంతో క్లోజ్ గా ఉంటున్నాడు. అతడు కూడా వీరికి ఇప్పటి వరకు 12 లక్షల వరకు చెల్లించుకున్నాడు. కానీ ఇంకా కావాలంటోంది వలపు వల జంట. ఫలానా తేదీలోపు 5 లక్షలు ఇవ్వకుంటే నీ వీడియోలు సోషల్ మీడియా బజార్న పడేస్తామంటూ బ్లాక్మెయిల్ చేశారు. దీంతో చేసేది లేక అతడు ₹1,00,000 వీరి నుంచి తప్పించుకో చూశాడు. కానీ కుదరలేదు. అప్పటికే చెక్కులు కూడా ఇచ్చాడు. అయినా సరే వారు ససేమిరా అన్నారు. ఇప్పటికే ఇలాంటి ఈసీవీ ద్వారా డబ్బు సంపాదించడానికి అలవాటు పడ్డారి భార్య భర్త. ఎంత బెదిరిస్తే అంత డబ్బన్న కోణంలో అతన్ని బాగా టైట్ చేసి వార్నింగ్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు. దీంతో వీరి పోరు పడలేక ఆ బాధితుడు తన బంధుమిత్రులతో చెప్పుకుని బాధపడ్డాడు. వారి సలహా సూచనల మేరకు ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ వలపు దందా మొత్తం బయటపడింది. నగ్నంగా ఫోటోలను పంపించి వారు వలపాన్ని మిమ్మల్ని ఆకర్షించడానికి చాలా మంది ప్రయత్నం చేయటకు ఇవ్వబడ్డారు. కాబట్టి ప్రజలు, యువకులు అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఎవరు కూడా ఫాలో అప్ అవ్వద్దు. వారి మాటలను నమ్మకూడదు. వారి మాటలు నమ్మి మీరు అనవసరంగా కేసులలో ఇరికి జైలు పాలై మీ జీవితాలు నాశనం చేసుకోవద్దని చెప్పేసి మేము ప్రజలందరినీ మా పోలీసు పక్షాన కోరడం జరుగుతున్నది. నిందిత భార్య భర్తలను అరెస్టు చేసి జైలుకు పంపారు పోలీసులు. పోలీసుల విచారణలో వీరు తమ నేరాన్ని అంగీకరించారు. వీరి నుంచి కారు, ఇతర నగ్న చిత్రాలు తీసిన మొబైల్ ఫోన్లు, కొంత మొత్తం నగదు, బాధితుడికి చెందిన చెక్ ను స్వాధీనం చేసుకున్నారు. ఫైనల్ గా పోలీసు వారి హెచ్చరిక ఏంటంటే, ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం ఎలాగో సోషల్ మీడియాలో ఇలాంటి పరిచయాలు మీ ధన, మాన, ప్రాణాలకు అత్యంత ప్రమాదకరం. ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వీరు డబ్బివ్వకుంటే చంపే